డౌట్స్ తోటి ధైర్యంగా చెల్లిపెట్టాలి. అయ్యా ఇక్కడ ఎవరు శుద్ధ పూసలు లేరు, అందరూ అనుమానంతో వచ్చిన వాళ్ళే, మీరేం భయపడకూడదు. అనుమానంతో రావాలి ఖచ్చితంగా. అనుమానం వస్తేనే కదా తెలుసుకోవాలని అది ఉంటుంది. కొత్తగా ఏం మావాడు పిలిచింది సార్ వచ్చి కూర్చున్నా అంటే ఏం ఉపయోగం ఉండదు. డౌట్లు ఉన్నాయా? మాట్లాడరు. ఉన్నాయా? డౌట్ రావాలన్నా రావద్దా? డౌట్ రావడం మంచిదా కాదా? అనుమానం మంచిదా కాదా? మాట్లాడయ్యా అయ్యగాని పాలాభిషేకం చేస్తా అయిపోయినాక కానీ జర మాట్లాడతాను. నా దరిద్రం ఏంటంటే కళ్ళు పాపిష్టి కళ్ళు పాడని ఎవరు ఏం చేస్తలేరో ఆడికే పోతుంది. అందరు మొత్తుకున్నారు కానీ అప్పుడు చేయకుండా ఉన్న దగ్గరికి పోతుంది. మాట్లాడొచ్చా? జాయిన్ అవ్వద్దు. జాయిన్ అవ్వమని ఎవరు అడగలే. నీకు ఇష్టం ఉంటే చేయి, లేకపోతే తర్వాత. ఇప్పుడైతే జస్ట్ మాట్లాడండి. ఇంత పెద్ద హాల్లో కూర్చొని వాళ్ళందరూ మొత్తుకుంటే నువ్వు ఒక్కనే సైలెంట్గా ఉంటే ఊళ్ళో అందరికి పింఛన్ అప్లై చేసి అందరికి వచ్చి నాకు రాకుండా ఉన్నట్టు ఉండదు. నేను మా ఊళ్ళో ఓట్లు అప్లై చేసిన అందరికి, మా వాళ్ళందరికీ 18 years ప్లస్ ఉన్న వాళ్ళందరికీ ఓటు అప్లై చేసిన. నాది లాస్ట్ అప్లై చేసిన. నాది ఒక్కంది రాలేదు, అందరిది వచ్చింది. అందరికి అప్లై చేసింది నేనే. ఆడున్నట్టు బాధ ఉంటుంది. కొంచెం ఇన్వాల్వ్ అవ్వండి. ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ. అయితే ఈ ఇండస్ట్రీ మీద అనుమానాలు ఉండటం వాస్తవం, డౌట్ రావటం వాస్తవం, రావాలి కూడా. పైసలు ఎక్కువ వస్తున్నాయంటే జనాలకి అనుమానం రావాలి, ఖచ్చితంగా రావాలా లేదు సార్? ఎందుకంటే డబ్బును చూసి వచ్చి జాయిన్ అయ్యి తర్వాత మోసపోయిన తర్వాత నేను కాదు కదా, గవర్నమెంట్ హెల్ప్ చేయదు, ప్రైవేట్ హెల్ప్ చేయదు, నీ తోడబుట్టోడు కూడా నీకు హెల్ప్ చేయడు మోసపోయినాక. ఏ సార్ నో? కాబట్టే ముందు తెలుసుకోవాలి ఏ బిజినెస్ అయినా. ఇంకా టైం కావాలా సార్? అన్న 2 నిమిషాలు ఆదామా అన్న? చదువుకుంటున్నాడు ఇంకా సారు. అయ్యా జర్రా ఒక్క 2 నిమిషాలు ప్లీజ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ, డౌట్ తోటి వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ హార్టీ వెల్కమ్ చెప్తున్నా. ఇందాక ఒక క్వశ్చన్ అడిగిన, అనుమానం మంచిదేనా కాదా? గట్టిగా ఇంకొకసారి. ఈరోజు మీరు అంటే జెంట్స్ గురించి మాట్లాడుతున్నా నేను. మీరు ఎంతో ప్రేమతోటి కాపురం చేస్తున్న భార్యను కూడా ఫస్ట్ టైం పెళ్లి చూపులలో అనుమానంతో చూసినాం. అమ్మ వీళ్ళు అంటారు, మీరేమో ఫుల్ నమ్మకంతో చూసా. ఫోన్ చేయలే. ఒక ఆయన వచ్చి చూసిపోయిండు, మంచోళ్ళేనా పిల్లగాడు? ఏమో మరి మంచోడే కానీ ఒక నాడు ఒక ఆమెను ఎక్కించుకోబోతున్నాయి కనబడ్డాడు, కథమే అని. పెళ్ళే కాదు ఇక వాళ్ళతోటి. ఏసారునో ఏమైంది తల్లి డల్లుకు? నువ్వు కోపం ఉందా నా మీద ఏమన్నా? లేదుగా. ఈడ జరిసేపు నవ్వుకుంటా ఉందరి. ఇంటికి పోయినాక ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. ఉంటాయి సార్? ఉంటాయా? ఇక నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుకొని మోటివేషన్ తోటి పోయినా ఇంటికి పోగానే గ్యాస్ బంద్ చేసినవా, ఉల్లిగడ్డ తెచ్చినవా, ఇన్నెలు తోమినవా, ఇవే ఉంటాయి. నువ్వు ఎంత ఖతర్నాక్ మోటివేషన్ ఉన్నా గేట్లో ఇంటికి గడప దాటక ముందే. అవునా కదా? కాసేపు కొంచెం మైండ్ ఫ్రీ చేసుకోండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, నేను మీతో మాట్లాడుతున్నా, మీరు వింటున్నారు అంటే నేను మీకంటే తోపును కాదు, మీకంటే ఒక అడుగు ఈ బిజినెస్లో ముందు వచ్చాను. నాకంటే మంచి క్యాడర్లో ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, మంచి మంచి మేధావులు కూడా ఈ మీటింగ్కి వచ్చి ఉంటారు. ఏ సార్లో? నా వైపు నుంచి మీకు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఈ బిజినెస్ గురించి నేను ఒక అడుగు ముందు వచ్చాను కాబట్టి ఎలా ఉందో నేను చెప్తాను. అందులో ఎక్కడైనా మీకు అవాస్తవం కనిపించినట్లయినా, సార్ ఏదో కొంచెం మీరు తేడా మాట్లాడుతున్నట్టు కొడుతుంది సార్, నిజం లెక్క లేదు అని మీకు అనిపించిన క్వశ్చన్ చేయండి, ఆపేద్దాం, బిజినెస్ చేయదు. బాగుంది అని అనిపిస్తే మాత్రం అందరం పట్టుకొని పనిచేయాలి. చనిపోయిందాకా నీది నాది ఈక్వల్ పోరాటం పైసల గురించి. అవునా కదా సార్? ఎవరు ఏ బండి ఎక్కినా కూడా దిగాల్సింది ఒకటే దగ్గర, పైసల కాడ. అవునా కదా? డబ్బు కావాలి. ఎంత కావాలి సార్ అంటే బొచ్చడు కావాలి. ఎట్లా కావాలనేది ఇంపార్టెంట్. ఎట్లా కావాలి? ఎవరిని ముంచినా పర్లేదా, నిజాయితీగా రావాల. ఈ బిజినెస్ మీటింగ్కి చాలా మంది రమ్మంటే బలవంతంగా వస్తారు సార్. ఎంత ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు సార్. హరిహర కళాభవన్ మెట్లు ఎక్కుతున్నా అంటుండే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడుతుండు సార్. నవ్వుతారు చూడు, మా వాళ్ళ బాధలన్నీ నవ్వుట్లే అనబడతాయి. ఎక్కర్లేదు బూతులన్నీ తిడతారు. నాతో మా వాడు బేకారు కాదు సార్, 3 రోజులు అయి ఫోన్ చేయబట్టి 3 రోజులు ఇప్పటిదాకా ఎత్తిండు సార్, ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. వాళ్ళు రాందేందుకు డబ్బులు అవసరం లేకనా, ఇదేందో తెలియకనా? మీరు తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి కొంచెం అటెన్షన్ తోటి ఇటువైపు చూడండి. మాక్సిమం బోర్ కొట్టకుండా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తా. ఇంతమందిని హ్యాండిల్ చేయడం జర కష్టం కాబట్టి, అది హైదరాబాద్ మీటింగ్ జర పెద్ద వాళ్ళు వస్తారు కాబట్టి కొంచెం కష్టం. మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఆర్ యూ రెడీ? సో నా పేరు సైదులు సార్. నేను హైదరాబాద్లో కర్మన్ ఘాట్లో ఉంటాను. వెస్టీజ్ అనే ఈ బిజినెస్ ఆపర్చునిటీలోకి నేను రాకముందు ఫార్మా కంపెనీలో 2010 నుంచి 2020 వరకు సేల్స్ రిప్రజెంటేటివ్గా, మెడికల్ సేల్స్ మేనేజర్గా, రీజనల్ మేనేజర్గా నేను పనిచేసిన. 4500 నా మొదటి శాలరీ 2010లో. 2013లో 25,000 నా శాలరీ.
25,000 శాలరీ వచ్చినప్పుడు నేను బ్యాచులర్ని. ఆ 25,000 శాలరీ వచ్చిందని ఆనందం పట్టలేక మా అయ్యకు పోయి చెప్పిన, డాడీ నాకు జీతం పెరిగిందని. మా నాయన పోయి అట్ట దోలాడుకొచ్చో మొద్దు మెడకేసిండు, కథం ఫినిష్. మొద్దు అంటే ఏంటిది మేడం? గట్టిగా చెప్పాలి. మొద్దు అంటే భార్య అని మీరు చెప్పారు కాబట్టి నాకు ఓకే. మా వాళ్ళు ఎవరు చెప్పలే. ఒకళ్ళు ఎవరైనా చెప్తే మళ్ళీ మహిళా సంఘాలు 5 ఏళ్ళు నిలబెడతారు. మీరు చెప్పారు కాబట్టి ఓకే. సరే, జోక్స్ అపార్ట్ వదిలేసేయండి. మ్యారేజ్ అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటారా లేదా? గట్టిగా అయ్యేటప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆఫ్టర్ మ్యారేజ్, జస్ట్ బిఫోర్ గెట్టింగ్ మ్యారేజ్. ఇట్లా నో అన్నోళ్ళు ఎవరో పెళ్లి కాలే ఇంకా ఆయన పక్క. సో నువ్వు ఎన్నన్నా చెప్పు. F2 సినిమా చూసిరా? వద్దురా తమ్మి పెళ్లి చేసుకోకురా, పిల్ల మెరుగా తీస్తారా అంటే నేను నీ లెక్క కాదు కంట్రోల్లో పెడతా అంటున్నాడు. ఈ ప్రపంచంలో ఇప్పటిదాకా కంట్రోల్లో పెడతాడు ఎవరు కంట్రోల్లో పోకుండా ఉండలే. ఈడ వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. పెళ్లి ఇష్టం లేదే, నేను నాకు పెళ్లి అస్సలే ఇష్టం లేదు అన్నోడు కూడా బలవంతంగా పెట్టిన పెళ్లి సెట్ కాగానే ముఖంలో షారూఖ్ ఖాన్ వస్తాడు. ఎమ్మడే అద్దం ముందర కూర్చొని దిద్దుతా ఉంటాడు. మంచి వచ్చిందా నడక చేంజ్ అవుతుంది. ఆకలి గల్లీలో పోతాడు పెళ్లి సెట్ అయినాక. ఎస్ఆర్ నో? ఫేస్బుక్ లో డీపీ మారిపోతుంది, వాట్సాప్ లో డీపీ మారుతుంది, స్టేటస్లు మారుతాయి, మొత్తం బంగారం ఇవే వస్తుంటాయి అన్ని. పెళ్ళి అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటారా లేదా? మాట్లాడాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ గురించి మాట్లాడుతున్నా. పెళ్ళి అయ్యేటప్పుడు హ్యాపీగా ఉంటారా లేదా? పిల్లగాడు హ్యాపీగా ఉంటాడా? ఉండదా? తాళి కడతాడు కదా ఇట్లా పెండాయి, ఒక మూడే వేస్తాడు. ఇక్కడ జనాలు ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారు బాయ్స్, బాయ్ ఫ్రెండ్స్ అనొద్దు, బాయ్ వాళ్ళ దోస్తులు ఒక 20 మంది ఉంటే అందులో 10 మంది పెళ్ళి అయిన వాళ్ళు, 10 మంది పెళ్లి కాని వాళ్ళు ఉంటారు. వీడు అలా చూసుకుంటా ఓ మూడేస్తాడు. పెళ్ళి అరే పెళ్ళి పెళ్ళి ఆ ఎక్సైట్మెంట్ మామూలు ఉండదు. నీకంటే సార్ అంటే మనం కూడా కట్టాడు. 2వ ముడి 3వ ముడి 3 ముళ్ళు వేసిందాక కిల నవ్వుతాడు కాక. పెళ్లి కడతప్పుడు తాళి కడతప్పుడు కామె జడ ఇట్లా పట్టుకుంటుంది, గుర్తుందా? అగో ఆమె కూడా ఏడుస్తుంది. ఆఖరికి పిల్లగాని తల్లిదండ్రులతో సహా అందరూ ఏడుస్తారు. ఒక పంతులు పెళ్లి కొడుకే నవ్వుతారు. పంతులకు కామన్, వీడు ఎంత నవ్వినా ఫ్యూచర్ ఏందనేది ఆయన తెలుసు కాబట్టి ఆయన కొంచెం సైలెంట్గా ఉంటాడు. పెళ్లి ఏంటంటే పాపం ఇదే లాస్ట్ కాబట్టి అమ్మ నాయన వదిలిపెట్టిపోతున్నా అని చెప్పి ఆ తాలిబొట్టుకు 2 ఉంటాయి కదా, అత్తగారితోటి అమ్మగారితోటి. అలా నీళ్లు పడతాంటే ఏడుస్తుంది. ఏడుస్తా లేదు అమ్మాయి. ఇంకా అమ్మాయిని అదే ఆఖరి ఏడు, ఫ్యూచర్ లేదు అది. కాక నవ్విండు కదా, ఇంకా భవిష్యత్తులో నవ్వుతానికి ఏదైనా కారణం తోలాడుకొని ఎందుకు అంటున్నావు అంటే ఏం లేదే మంచిగానే ఉన్నా. టీవీలో జోక్ వచ్చినా కూడా సాటిపోయి నవ్వే పరిస్థితి వస్తుంది పెళ్ళి అయినాక. ఇది కూడా జోకే. నా పాయింట్ ఏంటి అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత కష్టాల గురించి మాట్లాడుతూ నేను మ్యారేజ్ గురించి చెప్పిన. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ నాకు చిన్నగా చెప్పడం మొదలుపెట్టారు, సైదులు ఒక్కటే ఇన్కమ్ చాలా డేంజర్ రా, ఇంకా ఏమన్నా చూసుకో అని చెప్తే, నేను తెలంగాణ మొత్తానికి మేనేజర్ కాబట్టి తెలంగాణ మొత్తం అన్నప్పుడే కొంచెం నెత్తి కిరీటాలు వస్తాయి. రేవంత్ రెడ్డి సార్ అంత పెద్ద పదవి ఉన్నది, ఏమొస్తుంది ఇంకా తర్వాత. కానీ అంత పెద్ద పదవి ఉన్నప్పుడు ఇంకా వేరే దాని మీద ఫోకస్ చేయలేదు. దాదాపు 10 సంవత్సరాల కాలం పాటు 2020లో లాక్డౌన్ వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ టైంలో నా జీతం 50,000 నుంచి 15,000 అయింది. 15,000 అయినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఈఎంఐలు 60,000 ఉన్నాయి. నీకేం రోగం పుట్టింది సార్, నీ జీతమే 50,000 అంటే 60,000 ఎందుకు కడుతున్నావు అంటే 50,000 శాలరీ. నాది సేల్స్ ప్రొఫెషన్ కాబట్టి ఇన్సెంటివ్స్ వస్తాయి, కొన్ని ఒక 20-30,000 ఇన్సెంటివ్స్ వస్తాయి. మెడికల్ రెప్స్, మెడికల్ ఫార్మల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. అవన్నీ కలిపి కట్టుకునే నేను లాక్డౌన్ వచ్చినప్పుడు 15,000 వస్తుంది. నేను కట్టాల్సిన ఈఎంఐలు 60,000. ఈఎంఐలు కూడా ఏం చేసినావు సార్ అంటే ఏం చేయలేదు, జస్ట్ లోన్ తీసుకొని ఇల్లు కట్టిన ఊర్లో అంతే. నేనేమనుకున్నా అంటే 50,000 జీతం ఉంది కదా, ఇల్లు కట్టాలి. మా నాయన చేసిన పుణ్యం అన్నట్టు. మా నాయన ఏం చేసిందంటే ఇంట్లోండి పెంకలు ఉంటాయి కదా సార్, పెంకలు తెలుసా అందరికి? యువర్ ఆల్ నాట్ ఫ్రమ్ బంగ్లాదేశ్, ఆల్ ఫ్రమ్ తెలంగాణ. పెంకల్. సో పెంకల్ని చూసి బిడ్డ నేను పెంకలనే చచ్చిపోతున్నాను, నీకు ఇల్లు కట్టేయకుంటా అన్నాడు మా నాన్న. అది నాకు కొంచెం బాధ అనిపించి, ఇంకొంచెం ఫాదర్ అంటే ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది అందరికి ఇంట్లో. ఏమంటారు పాపకైనా బాబుకైనా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ అటాచ్మెంట్తో నేను హైదరాబాద్కి వచ్చి ఇమీడియట్గా లోన్ అప్లై చేసి ఇల్లు స్టార్ట్ చేసింది 9 లక్షల ఇల్లు అయిపోవాలని. అయిపోతుందా? అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు తన పాలెల్లే, కొత్త వాళ్ళు ఎవరు రాలయ్యారు. ఏమన్నా పెద్ద వాళ్ళు వచ్చారు అనుకున్నా, మొత్తం నా పాలెల్లే. 9 లక్షలుగా ఇల్లు మొదలుపెట్టి 8 లక్షలలో ఇల్లు అయిపోవాలి. ఇంకో ₹1,00,000 గృహప్రవేశం కూడా చేయాలి. ఆంధ్రలో ఇంట్లోకి పోవాలంటే గృహప్రవేశం అంటారు, తెలంగాణలో ఏమంటారు? ఏం లేదు, ఏమన్నా అదా
నువ్వు ఎన్ని పంచపక్ష పరమాన్నాలు పెట్టు, సీసాలు కలగాలి, లేకపోతే నేను గృహప్రవేశం చూడడు, ఆడు కూడా చూడడు. ఇది తెలంగాణ దావత్. నేను ఫిక్స్ అయిపోయి ఇంకా గృహప్రవేశం ఇల్లు అయిపోయింది. ఇల్లు స్టార్ట్ అయినప్పుడు దోస్తులు వస్తున్నారు అలా ఇంటికి. ఏమిస్తారు? సలహాలా పైసలా? గట్టిగా బాల్కనీ మల్ల కడితే ఆవురా ఇది పెట్టు, మల్ల కడితే ఆవురా అది పెట్టు, ఇవన్నీ పెట్టించారు. నేను మామూలు కట్టాలనుకున్న ఇల్లును 9 లక్షలు అయిపోవాల్సిన ఇల్లును 18 లక్షలు చేసిరు. ఇస్తాడు ఎవడన్నా? ఎవరు ఇయ్యరు. అయిపోయింది, బయటికి పోయి గృహప్రవేశం దగ్గరికి వచ్చింది. రేపు గృహప్రవేశం గురించి మాట్లాడదాం అన్నప్పుడు మోడీ సాబ్ వచ్చింది టీవీలో. మేరే దేశవాసియో కన్సే లాక్డౌన్ అని చెప్పిండు. నాకెంత హ్యాపీగా అనిపించింది తెలుసా? నీకేమైంది సార్ హ్యాపీగా అనిపించింది అని అంటామంటే, వారం రోజులు ఇంటికాడ ఉండొచ్చు, మంచిగా గృహప్రవేశం పనులన్నీ చూసుకోవచ్చు అని నేను అనుకున్నా. అదే హ్యాపీనెస్ లో వారం రోజులు అయిపోయింది, 1 తారీఖు వచ్చింది. 20 తారీఖు లాక్డౌన్ గుర్తుందా? మార్చి 19th నైట్ రోజు చెప్పారు, మార్చి 20th నుంచి లాక్డౌన్. ఏప్రిల్ 1st వచ్చింది. ఏప్రిల్ 1st రోజు నాకు ఫస్ట్ రోజు జీతం పడుతుంది. నేను జైలుకి వెళ్ళి చూసిన. నార్మల్ మెసేజ్ వస్తుందా వాట్సాప్? నార్మల్ మెసేజ్ వస్తే 15,000 పడ్డది. ఎంత పడాలి? గట్టిగా. నేను 15,000 జూమ్ చేస్తున్నా. ఇట్లా 15 జూమ్ చేస్తే 50 అవుతుంది. ఉన్న 15 జర దొడ్డు కనబడుతుంది. నాకు ఆ షాక్ నుంచి బయటకు వచ్చే లోపల నేను ఏమనుకుంటున్నా అంటే, నా కంపెనీ నా మీద దయదలిచి మాస్కులకు శానిటైజర్లకు ఎక్స్ట్రా పైసలు ఇచ్చారు అనుకున్నా. మా దోస్తులు ఒరిస్సాలా, చెన్నైలో అక్కడిక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రాల్లో. మనకు వచ్చిన నిందులు వాళ్ళకి ఫోన్ చేసి, బాయ్ క్యా హువా మేరే 15,000 ఆగాయి అంటే, మేరేకి భీ ఉత్నాయి ఆగాయి అన్నాడు. నాకు వచ్చిన నిందులు నాకు అర్థమైంది ఏంటంటే, నా జీతం కూడా ఇంతే వచ్చిందని వాళ్ళు చెప్పారు. ఒక 4-5 రోజులు అయినాక అర్థమైన విషయం ఏంటంటే, లాక్డౌన్ అయిపోయిందాక నీకు బతికింది. కట్టాల్సిన 60,000, జీతం 15,000. నేను ఉన్నది కర్మన్ ఘట్ రెంట్ 6,000 రూపాయలు నా రూమ్ రెంట్. నేను కట్టాల్సిన 60,000 మొత్తం కలిపితే 70,000 నుంచి 80,000 రూపాయలు ఖర్చు అయ్యే టైంలో 15,000 వస్తే పిల్లలకు కావాల్సిన ఫుడ్ డబ్బులు కూడా నా దగ్గర లేక వాళ్ళని తీసుకొని ఊరికి వెళ్ళిపోయాను. ఆయన నల్బీ నగర్ నుంచి 40 కిలోమీటర్లు మా ఊరు, ఇబ్రాహీంపట్నం దగ్గర. మా అమ్మ సాయంత్రం కూరగాయలు ఉంటుంది, అమ్మిన కూరగాయల డబ్బులతోటి నా బండి నడుస్తుంది. నేను ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక్కసారి మీరు మనసుతో ఆలోచించండి. 60,000 కట్టాల్సిన వాడికి నెలకు 15,000 రావటం, కుటుంబాన్ని పోషించడం భారమైనప్పుడు తల్లిదండ్రులు అంటే మా అమ్మకు ఒక 55 నుంచి 60 ఏళ్ళు ఉంటాయి, నాయనకు ఒక 68-70 అట్లా ఉంటాయి. ఆ ఏజ్ లో ఇంత పొడుగు ఇంత వెళ్ళిపోయి మనం పోయి మన భార్య పిల్లలు కూడా అమ్మ నాయన మీద పడి తినేటప్పుడు మైండ్ సెట్ ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. నాకు ఇంకా ఏం మాట్లాడాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరితో చెప్తావు అప్పుడు ప్రాబ్లం. లాక్డౌన్ అందరిది అదే కదా, అందరి పరిస్థితి. ఎవరికైనా చెప్తామంటే నీకైనా ముందే ఆడు చెప్తుంది, ఎందుకంటే ఎక్కడ పైసలు అడుగుతున్నాడు. అవునా కదా? నాకు కొంతమంది ఫోన్ చేశారు లాక్డౌన్లో, సైదులు 7 ఉన్నవరా అని. అది 7 ఉన్నవరా కాదు, ఉన్నవా పోయినవా అని. ఎందుకంటే నాకు ఫోన్ చేసింది ఎవరు? 9 లక్షలకు 9 ఎక్స్ట్రా అయినా అని చెప్పలే. ఆ ఎక్స్ట్రాకు కాగితం కూడా లేకుండా నా ముఖం చూసి పైసలు ఇచ్చిన. నువ్వు ఒక్కసారి ఇప్పుడు నీకు నవ్వు వస్తుంది నేను చెప్తే, నాకు కూడా నవ్వు వస్తుంది ఇప్పుడు మాట్లాడుకుంటే. కానీ ఒకసారి థింక్ చేయండి. నీ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసి నీ బాగోగులు అడిగేటప్పుడు, వాడు ఫోన్ చేసింది బాగోగులకు కాదు, వాడు ఇచ్చిన పైసల కోసం అని వాడు చెప్పకుండా నీ అంతరాత్మకు తెలిసినప్పుడు లోపల ఒక యుద్ధం జరుగుతుంది. వేరే వాళ్ళతో చెప్పుకొని కూడా చెప్పుకోలేవు, దాన్ని మాటలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. అది నేను 8 నెలలు అనుభవించాను. ఇది అనుభవించేటప్పుడు నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే, నా ఈ పరిస్థితి కారణం ఎవరు? లాక్డౌన్ పెట్టిన మోడీ సాబ్ కాదు, కరోనా కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసిన పోలీసు వాళ్ళు కాదు, జిహెచ్ఎంసీ కాదు, నా ఫ్రెండ్స్ కాదు, నా కంపెనీ కాదు, నా జీతాన్ని తగ్గించినటువంటి కంపెనీ కాదు, మిగతా ఏది కాదు. కారణం ఏంటి అంటే, నేను మంచిగా ఉన్నప్పుడు, నెల జీతం వచ్చినప్పుడు, టైం ఉన్నప్పుడు ఆదివారం సంకనాకించుకోకుండా, ఆదివారం కూడా ఏమన్నా దాని మీద ఫోకస్ చేయకుండా ఓన్లీ జాబ్ మీద డిపెండ్ అయ్యి, నాలాంటి దోస్తులు నా దగ్గరికి వచ్చి, సైదులు ఒకటే ఆదాయం డేంజర్ రా, నీ కంపెనీ ఓనర్కి ఎప్పుడైనా నీ మీద కోపం వచ్చి ఒక్క సంతకం పెడితే రోడ్డు మీద పడతావు, లేదు నీకే కోపం వచ్చి ఒక్క సంతకం పెడితే మళ్ళీ నువ్వే రోడ్డు మీద పడతావు, ఎటు తిరిగినా నీ ఫ్యామిలీ ఆగమవుతారా. ఒక వ్యక్తి సంపాదించే ఒక వ్యక్తి రోడ్డు మీద పడుతుందంటే వాడిని నమ్ముకున్న కుటుంబం మొత్తం రోడ్డు మీద పడ్డట్టే. ఇవన్నీ నా ఫ్రెండ్స్ నాకు చెప్పినప్పుడు కూడా విననటువంటి నా మైండ్ సెట్ ప్రాబ్లం వల్ల టుడే ఐ యామ్ ఆన్ రోడ్. ఎవరికి చెప్తావు అప్పుడు బాధ? నా మనసులో మాత్రం ఒకటి అనుకున్నా, అవకాశం ఇంకెక్కడి నుంచైనా రావాలి, ప్రాణం మొత్తం పెట్టి దాంట్లో పనిచేస్తాను. నేను నా మనసుకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే, నేను మీకు యాజ్ ఇట్ ఈస్ చెప్తున్నా మేడం, ఇది ప్రజెంటేషన్ కాదు, పీపీటీ కాదు, ఇట్ ఈస్ మై లైఫ్. నేను ఎందుకు ఈ బిజినెస్లోకి రావాల్సి వచ్చింది, ఈ బిజినెస్ ఎంత గొప్పది అవన్నీ మీకు తర్వాత చెప్తాను. నేను ఎందుకు పట్టుకున్న ఈ బిజినెస్ అనేది ఇంపార్టెంట్ తెలియాలి. నాకు లాక్డౌన్లో మా ఊరు చుట్టుపక్కల ఇవాళ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫ్రెండ్స్ రేపు కనబడాల, ఫోటోలు కనబడతాయి.
ఎవడు ఎప్పుడు ఎగిరిపోతుందో తెలుస్తుంది. బతుకుండుడే గ్రేట్ అప్పుడు. ఈ టైంలో నాది 18 lakhs అప్పు ఉంది. పొర్రపాటున నాకేమన్నా జరిగితే ఆ 18 లక్షలు ఎవరు కట్టాలి? నా భార్య, పిల్లలు, అమ్మ, నాయన రోడ్డు మీద కూర్చోవాలి. ఎవడు కట్టమన్నా నేను ఇల్లు మీ అయ్యి అడిగిందా? లేదు. పిల్లలు అడిగిరా? లేదు. భార్య అప్పు చేసి ఇల్లు కట్టమన్నదా? లేదు. మరి ఏం బీక కట్టినట్టు అని నాకు నేను క్వశ్చన్ చేసుకొని ఇప్పుడు ఈ సమస్య సృష్టించింది నేనే, దీన్ని పరిష్కరించాల్సింది కూడా ఇక దేవుడు, భగవంతుడు, రాముడు, గీతలు, రాతలు, పూతలు, అదృష్టం, గొడపీసి ఇవన్నీ ఏం పెట్టుకోదు. ముందు ఆపర్చునిటీ వస్తే ప్రాణం మొత్తం పెట్టి పనిచేయాలి అని డిసైడ్ అయిన తర్వాత నా ఫ్రెండ్, డిగ్రీ క్లాస్మేట్, పంచాయతీ సెక్రటరీ, గవర్నమెంట్ జాబ్ వాళ్ళది, శ్రీనివాస్ గారు, బాలం శ్రీనివాస్ గారు నాకు వెస్టీజ్ అని ఒక పేరు, ఆ కింద కొంత అమ్మాయి ఉంటుంది వెస్టీజ్ అని పేరు, దాని కింద కొంతమంది డబ్బులు వచ్చిన వాళ్ళ ఆ చెక్కులు పంపించారు. ఇప్పుడు మీలో కూడా చాలా మందికి అయ్యే పంపించారు. పైసలు ఏమో లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10, 20, 30, 40 లక్షలు, 1,72,00,000 కూడా ఉన్నాయి ఒక్కొక్కరికి ఇన్కమ్ కింద. పైన వెస్టీజ్ అని పేరు ఒకటి కనబడదు. నేను ఆల్రెడీ రిక్వైర్మెంట్ లో ఉన్నా కాబట్టి అప్పుడు నేను ఆల్రెడీ లాక్డౌన్ చిన్నగా వెసులుబాటు ఇస్తున్నా, ఎత్తేలేదు. వెసులుబాటు ఇచ్చి నేను డాక్టర్స్ కలుస్తున్నా. అమీర్పేటలో ఒక డాక్టర్ దగ్గర ఉన్నప్పుడు నాకు ఈ ఫోటోలు వచ్చినప్పుడు నేను కింద వెస్టీజ్ అని ఒక పేరు చూసి గూగుల్లో కొట్టినాను. ఏందో చూద్దామని, మనకున్న తెలియదు ఒకటే కదా. గూగుల్లో కొడితే అన్ని సబ్బులు, సరుకులు, షాంపులు, పేస్టులు, బట్టలు ఉతికేది, బాత్రూమ్ కడిగేది ఇవన్నీ కనబడుతున్నాయి. ఒరే సీన్ సార్ నేను ఎట్ట కనబడవచ్చు? గవర్నమెంట్ జాబ్ అయితే మాత్రం ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఇంత ఎక్కిరియాల. తెలంగాణ మేనేజర్ నేను ఇంత బతికి ఎంత జీవితం ఆగమైపోయినా ఇంత బతికి సభలు అమ్ముకోమంటాడు ఆయన అనిపించింది నా మైండ్. ఆడు అమ్ముకోమని చెప్పలే, కొనమని చెప్పలే, నాకు ఏం చెప్పలే. వెస్టీజు ఇగో ఇన్ని డబ్బులు వచ్చినాయి ఇలా గంతే. తర్వాత నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పింది, సైదులు ఇది ఒక బిజినెస్ రా, నేను పార్ట్ టైం టేకప్ చేసిన, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటా కూడా ఇది చేయొచ్చు, నువ్వు కూడా చేయొచ్చు అంటే నేను ఇట్లాంటివి మనం ఏం చూడలే కానీ మనం చెప్పకుండా ఉండలేం కదా. అట్లా ఇంటికాడ కూర్చోండి రేవంత్ రెడ్డి ఏమేమి పథకం పెట్టాలో కూడా మనమే చెప్తాం. మన కరెంట్ బిల్లు మనం కట్టాం. మళ్ళా మంచిగా చేస్తలేడు, చేయొస్తలేదు ఆయనకు. మన ఎమ్మెల్యే మంచిగా చేస్తలేడు, చంద్రబాబు నాయుడు మంచిగా చేయొస్తలేదు, మోడీతో కూడా అయితలేదు. ఒక్క 2 రోజులు ఎక్కరాదు కాక అడదాకొద్దు. మన ఊళ్ళో సర్పంచ్ ఎక్కుదాం, తర్వాత మాట్లాడదాం. నేను ఈ పనికి వాళ్ళ ముచ్చట్లన్నింటిలో లేబెట్టి నాకు సంబంధించినటువంటి నా లైఫ్ గురించి నేను పక్కన పెట్టేసి ఇప్పుడు సీన్ సార్ నాకు చెప్పినటువంటి విషయం ఏంది, బిజినెస్ లో జాయిన్ కమ్మన్నాడా, ఇది ఏందో తెలుసుకోమన్నాడా? నాకు తెలియదు, నాకు మాత్రమే తెలుసు, సీనియర్ తెలియదుగా. నేను ఒక మాట చెప్పిన, ఇట్లాంటివి నాకు డౌట్ ఎందుకు వచ్చింది ఎరికేనా? మీరు చెప్పండి, డౌట్ ఎందుకు వచ్చి ఉంటుంది? నాకు ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ, అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? గట్టిగా ఎవరైనా ఒక్కరు మాట్లాడు. ఎన్ని నిన్న మాట్లాడాలి, నువ్వు మాకు పైన కొత్త వాళ్ళు అడుగుతున్నా. పైసలు ఎక్కువ వచ్చినప్పుడు అనుమానం వస్తాయి కదా. అరే పార్ట్ టైం పని చేసుకోరా, నెలకు 5,000, 10,000 పడతాయి, 30,000 పడతాయి అంటే నేను కూడా ఉరుకుదు ఎమ్మడే. లక్షలు అంటారు కాబట్టి మన ముఖం ఒకసారి అర్థంలో చూసుకుంటే మన ఫేస్కు లక్ష ఓడించి పడతాడు. ఇంకోటి ఏంటంటే సబ్బుల కంపెనీ. చిన్నప్పటి నుంచి నేను సంతూరు రుద్దుకున్నా, ఎవడే కానియలే. ఈడ సబ్బులలో డబ్బులు ఉన్నాయంటే ఇదేదో మోసం ఉందని చెప్పి నేను ఇట్లాంటివి చూసినా అని చెప్పేసి అట్లా 4 నెలలు చెప్పిన. ఎన్ని నెలలు? అందుకే మీ అందరికి థ్యాంక్స్ చెప్పిన, చెప్పాలని వచ్చినందుకు. 4 నెలలు బతలాడించుకున్న మేధావులు కూడా చాలా మంది ఉంటాడు. కానీ 4 నెలలు నేను నో అనడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే పైసలు ఎక్కువ వస్తున్నాయంటే ఇది మంచిగా ముంచేది. ఆ సీనియాన్ని తెలియక ఆయనకి ఎంత వచ్చి పాడైందో నేను పోతే. నేను జాయిన్ అయితే ఇది కదా పైసలు వస్తాడని చెప్పి 4 నెలలు మీటింగ్కి వెళ్ళలేదు. లాస్ట్ సీన్ సార్ ఏం చెప్పిండంటే నాకు, సైదులు ఒక మీటింగ్ రారా, ఒకవేళ ఈ బిజినెస్ బాగా లేకపోతే ఇద్దరం కలిసి పనిచేద్దాం, మంచిగా ఉంటే ఇద్దరం కలిసి చేద్దాం. నాకు ఎంత బాగా నచ్చింది బిజినెస్ అంటే నేను గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తున్నా అన్నాడు. నా దృష్టిలో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అంటే గ్రేట్. ఎందుకు గ్రేట్ అంటే మనకు అది రాలే కాబట్టి గ్రేట్, మనం ట్రై కూడా చేయలేదు. దాన్ని గవర్నమెంట్ జాబ్ వస్తే గ్రేటే కదా సార్? చిన్నదా పెద్ద పక్కన అంతమంది కాంపిటీషన్ లో జాబ్ కొట్టడం అంటే గ్రేటే. ఏసార్నో ఇంత గ్రేట్ అయినోడు ఇంత కష్టపడి కొట్టిన జాబును కూడా సబ్బుల కంపెనీ కోసం వదిలేస్తుందంటే ఇంతకు మించింది అందులో ఏదో ఉండుంటది. గవర్నమెంట్ జాబ్ కంటే గొప్పది సబ్బుల కంపెనీ. నేను అనుకున్నటువంటి సబ్బుల కంపెనీలో ఏదో ఉండుంటది. ఇంతకని మంచిదా కాదో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మాట్లాడాలి, మీటింగ్ పోవాలి. నా మనసులో ఏమనిపిస్తుందంటే మా శ్రీగాడు బాగా అమాయకుడు కాబట్టి నీకు మాయమాటలు చెప్పి మోసం చేసిండ్రు. మనం తెలివికల్లో ఉన్నాం కాబట్టి మీటింగ్ పోయి తెలుసుకుందాం ఎవడు అమాయకుడు ఎవడు తెలివికల్లుడు. గవర్నమెంట్ జాబ్ వచ్చినోడే అమాయకుడు, అప్లై కూడా చేయనోడు తెలివికల్లుడు. మన మైండ్ అట్లా చెప్పింది. అప్పుడు మీటింగ్ పోయినాం. మీటింగ్కి ఎట్లా తీసుకపోయారు తెలుసా? నన్ను పాండ సార్ తెలుసు కదా, ఇన్నుంటారు కదా పేరు. నెలకు 12 లక్షలు, ఆ సార్కి అప్పుడు 16,000.
ఆ సార్ బండి నడుపుతున్నాడు, సీన్ సార్ బండి వెనక కూర్చున్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో నన్ను ఇరికించుకొని తీసుకుపోయింది. పెళ్లి కొడుకుని పెళ్లి కొడుకు కూడా ఇష్టంతో అవసరమేమో. నా గురించి సీన్ సార్ బాగా ఇస్తాం, మనం ఎప్పుడు దిగి తొప్పేసేది తెలియదు, ఎప్పుడు చిప్పెట్టి తిరుగుతుందో మనకే తెలియదు. ఇది డిగ్రీలో బాగా చూసినాడు కాబట్టి ఇంకో కామెడీ ఏంటంటే ఆ బండి కూడా రాలేదు. నాతో పెట్రోల్ పంపించి నా బండే తీసుకొని నన్ను మీటింగ్ కొట్టుకుపోయారు బలవంతంగా. ఇద్దరు డిఈసీల మధ్య నన్ను కూర్చోబెట్టుకుపోయారు కాబట్టి నేను కూడా డిఈసీడీ అయినా ఇప్పుడు. అయితే నేను బలవంతంగా వెళ్ళేటప్పుడు నా మైండ్లో ఏముందంటే ఓ కొడుక ఇంత బలవంతంగా తీసుకుపోతున్నాడు, ఎంత పంపిస్తున్నాడు నాతో. ఒక నన్ను వచ్చి రైలు ఇవ్వండి. నాకు అనుమానం ఉంది కానీ ఎన్నో యూట్యూబ్లో చూసినా అయిపోయేది. ఇంత ఇద్దరు కలిసి తీసుకుపోతున్నాడు, ఇంకెంత వస్తుందో ఇంకెంత వస్తుందో నాతో. మన దమాకులో మొత్తం అదే పాడవుతుంది. ఆంటీ ఎంత వస్తుందో ఆంటీ. ఇప్పటిదాకా సంతోష్ సోబృతి కూడా ఎవరికి వచ్చింది? మహేష్ బాబుకి వచ్చింది. అంటే మహేష్ బాబుకి రావచ్చు, ఆయన మన వల్ల బుల్లెట్ కొన్నా మనకు నష్టం లేదు. ఇంటి పక్క వాడు సైకిల్ కొన్నా మనం తట్టుకోలేదు. పుసుక్కుని ఇంటి పక్కన కూడా బుల్లెట్ కొన్నాడు అనుకో, సంజు కంగ్రాచులేషన్స్, నీ బాడీకి మస్తు సెట్ అయింది బుల్లెట్ అంటారు కానీ కడుపులో మంట కడుపులో ఉంటుంది. బుల్లెట్ కొన్నాడు అన్నాడు, నా పల్లె పెట్రోలే చక్కలేదు. ఓ 2 రోజులు అయినాక సంజు బుల్లెట్ కూడా ఎత్తుకపోయాడు అనుకో, పోయిందారా పోయిందా. అలా సంజు ఇట్లాంటప్పుడే గుండె ట్రై చేసుకోవాలి. మన గుండె గులాబ్ జామ్ అవుతుంది అప్పటికే. ఇది సగటు మనిషి యొక్క ఏమంటారు బిహేవియర్. నేను కూడా మనిషినే కాబట్టి నాది కూడా వెళ్తే ఉంటుంది. ఏ సార్ నో మీటింగ్ బలవంతంగా వెళ్ళా కానీ అక్కడ కూర్చున్నప్పుడు నా మైండ్ ఏమంటుందంటే 6 ఉన్నారు ఆ మీటింగ్ లో. ఎంతమంది ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చిన చాలా మందికి ఏమనిపిస్తారు, నేను అనుకున్నంత చిన్నది కాదు వెస్టేజ్. 2-3 వేల మంది వచ్చిరంటే ఇది చాలా పెద్ద బిజినెస్ అని ఒక చిన్న ఆలోచన వస్తుంది. అది మంచిదా మంది నుంచే తర్వాత తెలుస్తుంది కానీ నేను అనుకున్నది చిన్నది కాదు చాలా పెద్దది అని అనిపిస్తుంది మీకు, అవునా కాదా? నేను పోయిన మీటింగ్ 6 ఉన్నారు. నా మైండ్కి ఏమవుతుందంటే తెలంగాణ మేనేజర్ ఈ మీటింగ్ వచ్చుడే ఎక్కువ అని చెప్పి ముందర కాలు వేసుకొని కూర్చున్నాం. ఇక కానీ అన్నాడు. ఒక ఆయన వచ్చి ఏం చెప్పిండంటే, సార్ ఇక్కడ కూర్చున్న 7గురిని అంటే నాతో కలిపి 7గురిని మీ ఎవరిని కూడా ఈ బిజినెస్ లోకి జాయిన్ చేయడం కోసం కానీ, ఈ బిజినెస్ చేయమని ఫోర్స్ చేయడం కోసం కానీ, ఇందులో ప్రొడక్ట్ కొనమని బలవంత పెట్టడం కోసం కానీ ఇక్కడ పిలవలేదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక బిజినెస్ భూమి మీద ఉన్నది, అది ఇలా ఉంటది అని చెప్పి 100లో 98 మంది తెలుగు వాళ్ళకి తెలియదు అని చెప్పిండు ఆయన. మనం ఎదుటివారికి అబద్ధం చెప్తాం కానీ మనకు మనం అబద్ధం చెప్పుకోలేం కదా. ఆయన అట్లా చెప్పగా నాకేమనిపించింది సార్, నిజంగానే నాకు కూడా తెలియదు. ఏదో సీనియర్ చెప్పిన ఎన్ని చూసిన వాళ్ళు కానీ ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో నాకు కూడా తెలియదు. అప్పుడు ఒక చిన్న ఆయన ఏమన్నాడు, మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సార్ తెలుసుకోండి అన్నాడు. కాబట్టి కాలు మీద కాలు చేసిన నిమ్మలం అనిపించింది నాకు. నన్ను మన అమ్మోరికి పలిచ్చే గొర్రెను పట్టపోయినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఈయన చెప్పిన మాట ఏంటి, జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సార్, ముందు తెలుసుకోండి, ఇంటికి వెళ్ళినాక నిజంగా నేను వెనకాల రిక్వైర్మెంట్ ఉండి కష్టపడే తత్వం ఉంది సార్ నా దగ్గర, ఈ బిజినెస్ చాలా బాగుందని నీకు అర్థమై మీ అంతలో మీరు వస్తే మాత్రం మేము సపోర్ట్ చేస్తాం సార్, హెల్ప్ చేస్తాం సార్ అన్నారు. సో వాళ్ళు నా కోట్లోనే ఉంది, నేను ఆలోచించి నేను చేయాల్సిన బిజినెసే కానీ వాళ్ళు నన్ను బలవంత పెట్టడానికి ఏం లేదని నాకు అర్థమైపోయినాక కూల్ అయిపోయినాయి. ఆయన చెప్పడం మొదలుపెట్టి ఒక 15 నిమిషాల తర్వాత నా మైండ్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ మొత్తం క్లియర్ అయిపోయినాయి. ఈ బిజినెస్ మీద పూర్తి క్లారిటీ వచ్చి ఈ రోజు నేను మీ ముందు ఇట్లా నిలబడ్డాను. అయితే ఇప్పుడు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 15 నిమిషాలు ఏం జరిగింది, అసలు బిజినెస్ ఏంటి, ఎందుకు ప్రపంచవ్యాప్తంగా ఈ బిజినెస్ కు అంత 120 దేశాలు ఈ బిజినెస్ నెత్తి మీద పెట్టుకున్నాయి. ఏపీ తెలంగాణలో మాత్రం దీన్ని దయ్యాన్ని చూస్తున్నారు ఇప్పుడు జనాలు. ఒకవైపు జనాలు లక్షలు కార్లు మంచి మంచి ఎసెట్స్ కొనుక్కొని మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఒకవైపు దీన్ని చూస్తూనే భయపడుతుంది. అయితే దీంట్లో జనాల మిస్టేక్ లేదా అంటే ఖచ్చితంగా జనాల మిస్టేక్ ఉంది, జనాల వైపు రైట్ కూడా ఉంది. రైట్ ఏముందంటే ఇంతకుముందుకు ఇట్లాంటివి వచ్చి మోసం చేసినాయి కాబట్టి వాళ్ళకి అనుమానం ఉండటం వాస్తవం, ఉండాలి కూడా. ఎస్ఆర్లో తప్పే ఉందంటే అనుమానం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ మంచిదే కదా, అందులో మోసాలు ఉన్నాయా లేవా? ఒక కంపెనీ మోసం చేసిందని రియల్ ఎస్టేట్ పోగొట్టుంటారా సార్ ఎప్పుడైనా? ఉండరు కదా. తెలుసుకున్నారు ఏ కంపెనీ, ఒకసారి దెబ్బతిన్న తర్వాత అర్థం చేసుకున్నారే ఇట్లా మోసాలు కూడా జరుగుతాయి, ఒకటే ప్లాట్ ఇద్దరు కూడా రిజిస్ట్రేషన్ చేస్తారు, లింక్ డాక్యుమెంట్ క్లియర్ గా చూసుకోవాలని ఒక నాలెడ్జ్ వచ్చింది మోసపోవడం వల్ల. ఎస్ఆర్లో డైరెక్ట్ సెల్లింగ్ వచ్చరికి 2-3 కంపెనీలలో వరుసగా తెల్లకుంటే పైసలు కడతారు. ఎవరు కట్టిస్తారు ఆ పైసలు? ఇంటి ముందు అన్ననో తమ్ముడో మామనో చెల్లెనో ఎవరో పైసలు కట్టిస్తారు. అలా నువ్వు 10,000 కట్టంటే 10,000 నీకెందుకు కట్టాలి? నా మొక్కను చూసుకోవాలి, నీ కంపెనీ అవసరం లేదు, నన్ను నమ్మవారు, నన్ను కూడా నమ్మవా, ఇద్దేనా మన దోస్తారని చెప్పి 4-5 శనగపట్టాల డైలాగులు చెప్పారు. 10,000 కడతాం. ఎవరికి? అన్నకో తమ్మికో కట్టాం. ఓ 10 రోజులు అయినాక కంపెనీ ఏమైందని అంటూ నీవైనా ఆయన ఇద్దరు కలిసి చెరో 90 వేసి చెరో వస్తే కడ కూర్చోవాలి. ఆయన అడిగేది లేదు, ఇంటి అడిగేది.
ఎట్లా కడుతున్నారు డబ్బులు అంటే డబ్బులు చూసి కడుతున్నారు. డబ్బులు కడితే డబ్బులు వస్తాయి, డబ్బులు కడితే డబ్బులు వస్తాయి అని కడుతున్నారు అంతే తప్ప డబ్బులు ఎందుకు కట్టాలా, డబ్బులు ఎలా వస్తున్నాయో అడగలేదు. ఈ ప్రాబ్లం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి ఏపీ తెలంగాణలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా అనుమానాలు ఉండే. ఏమన్నా ఉండే. ఇప్పుడు చిన్న చిన్నగా గవర్నమెంట్ ఏదైతే ఇనిషియేషన్ తీసుకున్నదో, గవర్నమెంట్ ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో, రెగ్యులేషన్స్ ఇచ్చిందో, తెలంగాణ గవర్నమెంట్ కూడా ఈ బిజినెస్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసిందో, కేరళ గవర్నమెంట్ కూడా ఈ బిజినెస్ కి మానిటరింగ్ బడిని ఏర్పాటు చేసిరో, గవర్నమెంట్స్ ఎప్పుడైతే ఈ బిజినెస్ లో మంచి చెడును వేరు చేయడం స్టార్ట్ చేసిరో అక్కడి నుంచి చిన్నగా జనాలకి ఈ బిజినెస్ వైపు అవగాహన రావటం మొదలైంది. చాలా మంది నిజాయితీ కష్టపడి ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతున్నారు. అయితే ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంది, మిమ్మల్ని అందరినీ ఇక్కడ బలవంతంగానో లేకపోతే ఇష్టంతో ఎందుకు ఇన్వైట్ చేయాల్సి వచ్చిందంటే అసలు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటిది మీరు మాట చెప్పండి. ఎవరెవరికి డబ్బులు వచ్చినాయో కావాలా, ఎలా వచ్చినాయో కావాలా? అందరూ మాట్లాడితే హ్యాపీ కదా సార్. ఇప్పుడు నాకు నెల ₹1,00,00,000 గ్రేటా కదా? నా ముఖానికి ₹1,00,00,000 మ్యాచ్ కాదు కానీ ముత్తగా చెప్పు, గ్రేటా కదా? గట్టిగా గట్టిగా ఏం చేస్తే వస్తున్నాయి సార్ ₹1,00,00,000 అని మీరు అడగలేను, నేను కూడా చెప్పలేను. చిన్నపిల్లలు ఇళ్ళకి దూరి దొంగతనం చేసి పొద్దుముఖాన్ని దుబాయ్ కంపేస్తా. ఇప్పుడు చెప్పు ₹1,00,00,000 వస్తే గ్రేటేనా? చెప్పాలి గ్రేటేనా? సో నాకు ఎన్ని పైసలు వచ్చినా ఇంపార్టెంట్ కాదు, కానీ ఏం చేస్తే ఆ పైసలు వచ్చినాయో ఆ పని మంచిదైతే డెఫినెట్ గా బిజినెస్ మంచిదే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం తెలవాలి వెస్టేజ్లో? మనం చేసే పని ఏం చేస్తే పైసలు వస్తున్నాయి. కరెక్టే, నీకు 1,00,000 వచ్చింది నేను కూడా వస్తా, నీకు 2 వచ్చినాయి నేను కూడా వస్తా, నీకు 10 వచ్చినాయి నేను కూడా వస్తా, నీకు కారు వచ్చింది నేను కూడా వస్తా. ఏం పని చేస్తే వస్తున్నాయి. వేరే దగ్గర ఇప్పుడు పెద్ద మీటింగ్లు మంచి 5 స్టార్ హోటల్లో తిమ్మడ మ్యూజిక్ వేసి కలర్ఫుల్ లైట్ల మధ్య ఏం చేస్తారంటే, నాకు కారు వచ్చింది, నా లైఫ్ లీడ్ చేస్తున్నా, నేను ఇది నా కారు, ఇది మా ఇల్లు, నా పిల్లలు చదివే స్కూలు, నేను కొన్న భూమి, నా బంగారం, నా లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది, నువ్వు కూడా రా అనగానే పోతుంది. ఆటోలు నడుపుతాయని ఆడి కారు తిరుగుతున్నాడు. ఓ కొడుతా, నేను ఆడి కారు కాదురా, మా ఇంట్లో సైకిల్ కూడా లేదని దుక్కుతానే పోయి. కరెక్టే సార్, ఆటో నడుపుతాయని ఆడి కారు తిరగవచ్చు, తప్పేం కాదు, తిరగాల్సిందే. కండక్టర్ తలుచుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే మనం కూడా కావచ్చు, కాకపోతే పని మంచిది అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో మీటింగ్ మిమ్మల్ని అందరూ ఇన్వైట్ చేయడానికి కారణం ఏంటంటే వెస్టీలు ఏమేమి ప్రొడక్ట్ ఉన్నాయి, అయితే ఏం పని చేస్తాయి, ఇవన్నీ ఎవరు చెప్పారు సార్? ఇక్కడ మాట్లాడాల్సింది ఒకటే పాయింట్, డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటిది, వెస్టీజ్ లో మాత్రమే ఎందుకు బిజినెస్ చేయాలి, ఆ 2 విషయాలు మనం మాట్లాడుకొని వెళ్ళిపోదాం. ఆ తర్వాత మీకు ఒకవేళ నిజంగానే కాన్సెప్ట్ నచ్చి బిజినెస్ చేయాలనిపిస్తే నెక్స్ట్ మీటింగ్లు, ట్రైనింగ్లు, ఈవెంట్లు అన్ని జరుగుతాయి. అన్నింటిలో ప్రొడక్ట్ గురించి చెప్తారు, బిజినెస్ ప్లాన్ చెప్తారు, డబ్బు ఎలా వస్తుందో చెప్తారు, మనం ఎలా ఉంటే ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం కూడా చెప్తారు. రెడీయా? రెడీయా? ఆర్ యు రెడీ? ఓన్లీ బాల్కాని మాట్లాడాలి. ఆర్ యు రెడీ? ఓన్లీ బాల్కాని. ఆర్ యు రెడీ? నా కోసం మీరు అందరూ ఒక క్లాప్ కొట్టండి. 1 2 3 చెప్పి ఆగురు అడిగాను జరాలు గులాట పాడైపోవాలి, చెప్పక ముందే కొడతారు, అడగ ముందే జాయిన్ అయితే బాగుంది, అయితే లేరంట. ఒక క్లాప్ కొట్టారా? 1 2 3 చెప్పి ఒకటే క్లాప్. ఏంటి? ఒకటే క్లాప్. 1 తప్పు నాదే, నేను ఇవాళ వచ్చాను కదా గెస్ట్ గా ఇంటికి, నాదే తప్పు. 1 అయ్యో 3 అన్నదా కాగురు ఎలా కొడతారు జర, అయితే మనకు టైం లేదు. 1 2 సరే కొట్టా పర్లేదు, మళ్ళీ ఒకసారి 3 అనేటప్పుడే కొట్టండి. 3 అనేటప్పుడే 1 2 అంతే. 1 2 ఒకటే క్లాప్, అందరికి ఒకసారి రావాలి. 1 2. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ హార్టీ వెల్కమ్ మీ అందరికీ. ఇప్పుడు మాట్లాడుకోబోయేటటువంటి ఒక 15 నిమిషాల విషయం కనుక మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే ఈ బిజినెస్ మీద మీకు అవగాహన వస్తుంది, నీ జీవితం మారుతుంది, నీకు కారు వస్తుంది, నీకు ఇంటి నిండా బంగారం వస్తుంది. నేను చెప్పాను, అది పని చేస్తే వస్తే చేయకుండా అవకాశం ఏందో అర్థం చేసుకోవాలి. మనకున్న డౌట్ ఏంటి, ఇన్ని పైసలు వస్తున్నాయి అంటే ఇది మంచిదా, మందిని ముంచేదా, అదే కదా డౌట్. ఎస్ ఆర్ నో? ఏం పని చేయాలో నేను చెప్తా, ఆ పని మంచిదా కదా మీరు చెప్పండి. చేయాలన్నా వద్దా, ఎవరి చేతిలో ఉండదు అప్పుడు? గట్టిగా. మా చేతిలో కాదు, నా చేతిలో. మా చేతిలో పెడితే కథమే నీ పని. నీ గోల్లో నీ భార్య భర్త కూడా సంబంధం లేదు, ఇట్ ఈస్ యువర్ గోల్. ఎస్ ఆర్ నో? గెలిచినాక భార్య అయినా భర్త అయినా షేర్ చేసుకుంటారు మేబీ, కానీ నీ గోల్ విషయాలు మాత్రం ఇండివిజువల్. నా అనాలి. ఆర్ యూ రెడీ? సార్ రెడీయా? మళ్ళీ చెప్తున్నా, కొంచెం నా వైపు నుంచి ఏదన్నా మీకు సార్ మీరు మాట్లాడడానికి నిజానికి కొంచెం దూరంగా మాట్లాడుతున్నారు, నమ్మేటట్టు లేదు అనిపిస్తే మాత్రం ఇమ్మీడియట్ గా క్వశ్చన్ చేయండి. ఓకేనా సార్? రెడీయా? డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ద ఇండస్ట్రీ. నిన్న ముందు వచ్చింది కాదు, ఈ ఇండస్ట్రీ పేరు డైరెక్ట్ సెల్లింగ్ అంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు, డైరెక్ట్ మార్కెటింగ్ అంటారు, మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కూడా. అయితే అన్ని సెక్టార్లలో మంచి చెడు 2 ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా మంచి చెడు 2 ఉన్నాయి. ప్రపంచంలో అన్ని వ్యవస్థల్లో మీరు రియల్ ఎస్టేట్ తీసుకోండి, సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, వైద్య వ్యవస్థ తీసుకోండి, పోలీస్ వ్యవస్థ తీసుకోండి,
ఫార్మా ఇండస్ట్రీ తీసుకోండి, ఏ ఇండస్ట్రీలోనైనా మంచి ఉంటుంది. మనం అన్నింటిలో మంచిని తీసుకున్న మనం డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి చెడు మాత్రమే బాగా ప్రాపగండా అయిపోయి చెడు విషయంలో వెళ్ళిపోయి ఇవన్నీ ఫేక్ అని చెప్పి ఒక రాంగ్ అసంప్షన్ కూడా ఉన్నారు జనాలు. 120 దేశాల్లో ఈ బిజినెస్ చట్టాలు ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇండియా. ఐఎమ్ నాట్ ఎక్స్క్లూడింగ్ ఇండియా. భారతదేశంలో కూడా బిజినెస్ చట్టాలు ఉన్నాయి. నేను మీకు డేట్లు కూడా చెప్తాను, మీరు కావాలంటే నోట్ చేసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయింది అంటే మీకు ఒక క్లారిటీ కూడా చెప్పాలి ఇక్కడ. సార్ రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయింది ఎప్పుడు? సరే అది వదిలేసేయండి. భూముల అమ్మకం కొనకం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పటి నుంచో, అవునా? అమ్మడం కొనడం ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. దానికి రియల్ ఎస్టేట్ అని పేరు పెట్టి నాకు తెలిసి రీసెంట్ గా 40-50 ఏళ్ల కింద. అంతేనా? చెప్పాలి, అంతేనా? రియల్ ఎస్టేట్ అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు దాని పేరు రియల్ ఎస్టేట్ పెట్టారు తప్ప భూములు అమ్మడం కొనడం మాత్రం భూమి పుట్టిన కాడికెళ్ళే ఉంది. ఎస్ఆర్ నో? డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ కూడా భూమి మీద మనిషి పుట్టిన కాడికెళ్ళి ఉంది. నేను చెప్పినప్పుడు అది నిజంగా వాస్తవం మీకే అనిపిస్తుంది, కానీ జస్ట్ ఒకసారి ఈ పాయింట్ అయితే మైండ్ లో పెట్టుకోండి. భూమి మీద మనిషి పుట్టిన కాడికెళ్ళి ఈ కాన్సెప్ట్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్. కానీ దీన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చింది 1920లో అమెరికాలోని కాలిఫోర్నియా సిటీలో ఒక న్యూట్రలైట్ అనేటటువంటి సప్లిమెంట్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇండస్ట్రీ పేరు మీరు డైరెక్ట్ సెల్లింగ్ అనే గుర్తుపెట్టుకోండి. ఇంకా నానా అర్థం చాలా ఉన్నాయి, అవన్నీ వద్దు. నెట్వర్క్ మార్కెటింగ్ అవన్నీ వద్దు, మనం డైరెక్ట్ సెల్లింగ్ గురించే మాట్లాడదాం. అన్నింటికి ఒకటే అర్థం. ఈ కాన్సెప్ట్ మొదలైంది 1920లో కాలిఫోర్నియా సిటీలో అమెరికాలో. మన ఇండియాలో ఈ ఇండస్ట్రీ వచ్చింది 1996లో 1996లో. ఈ డాటా మొత్తం మీ గూగుల్ అవైలబుల్ ఉంటుంది. ఒక్క లైన్ తేడా ఉన్నా కూడా మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు, ఓకేనా? 1996లో భారతదేశంలోకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చింది వేరే దేశం కంపెనీ ద్వారా. అప్పటికి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లేవు. వచ్చినప్పుడు ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఇది రావడానికి కారణం ఇది. ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బేస్ కాన్సెప్ట్ ఇది అని చెప్పేటోళ్ళు తక్కువైపోయారు, పైసలు ప్రమోట్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఇద్దరు జాయిన్ చేయి, నీకు ఇన్ని పైసలు వస్తాయి. ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని పైసలు వస్తాయి, ఎంతమందికి ప్రొడక్ట్ సేల్ చేస్తే నీకు అన్ని డబ్బులు వస్తాయి. అసలు ప్రొడక్ట్ ఇక్కడే ఎందుకు తీసుకోవాలి? బేస్ కాన్సెప్ట్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంది చెప్పలేదు. కాబట్టి 1996 నుంచి 2013 దాకా మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది ఈ బిజినెస్ ద్వారా. అది కూడా నేనే చెప్తున్నా, ఈ బిజినెస్ లో ఉండి కూడా. 2013లో ఏం జరిగిందంటే ఈ జరిగేటటువంటి మోసాలన్నింటినీ గమనించినటువంటి ఇండియన్ గవర్నమెంట్ వేరే దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇంత బాగుంది, అందరూ దీని ద్వారా మంచి ఇన్కమ్ ఎర్న్ చేయడమే కాకుండా ఒక మంచి బెనిఫిట్ పొందుతున్నారు హెల్త్ విషయంలో, మన దేశంలో మాత్రమే దీన్ని ఎందుకు అబాస్పాలు చేసిరని చెప్పి దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసి సెప్టెంబర్ 9వ తారీఖు 2016 క్లియర్ గా డేట్ కూడా చెప్తున్నా, ఒకవేళ మీకు అలా ఉంటే అది పెట్టండి అక్కడ. 2016 సెప్టెంబర్ 9వ తారీఖు రోజున కృషి భవన్ న్యూఢిల్లీ నుంచి ఇంకోటి చూడండి, క్లియర్ గా రాస్తారు. కనిపిస్తుందా సార్ అందరికి? కనిపిస్తుందా? కృషి భవన్, ఇది మీకు గూగుల్లో కూడా దొరుకుతుంది. సింపుల్ గా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ 2016 అని టైప్ చేయండి. ఈ పీడిఎఫ్ పేపర్ మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు కొంచెం డిస్టర్బ్ కాకండి, ఇప్పుడు టైప్ చేయకండి, నోట్ చేసుకొని మీటింగ్ అయిపోయినాక టైప్ చేయండి. మీరు డిస్టర్బ్ కాకుండా జస్ట్ వినండి. ఆఫీస్ మెమోరాండం ఒకసారి చూడండి. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆఫీస్ మెమోరాండం. సబ్జెక్ట్ ఏంటంటే అడ్వైజరీ టు స్టేట్ గవర్నమెంట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఆన్ మోడల్ గైడ్ లైన్స్ ఆన్. కొంచెం జూమ్ ఇన్ చేయి సత్యం, ఇది పదం కనబడదు పై. ఓ ఓ ఓ ఓ ఏంటి సార్ అది? సో డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి బిజినెస్ కు స్టేట్ గవర్నమెంట్స్ కి యూనియన్ టెరిటరీస్ కి కేంద్ర పాలిత ప్రాంతాలు అంటారు కదా, వాటన్నిటి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇవి. ఏంటా గైడ్ లైన్స్ మార్గదర్శకాలు అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఎలా ఉంటుందని చెప్పడం కోసం కొన్ని మార్గదర్శకాలు. 13 పేజీల పేపర్ సార్, ఒక పేపర్ 2 పేపర్ కాదు, చిత్కాయితాలకి రాసి సంతకం పెట్టింది కాదు. 13 పేజీలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కృషి భవన్ కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా రామ్ విలాస్ పాస్వాన్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి గైడ్ లైన్స్, మొదటిసారి వచ్చిన గైడ్ లైన్స్. దీని తర్వాత నేను ఇందాక చెప్పిన లాక్డౌన్ లో నా శాలరీ ఎఫెక్ట్ అయింది, ఐ వాజ్ ఆన్ రోడ్ అని. నేను ఒక్కనే శాలరీ ఎఫెక్ట్ అయిన వ్యక్తినా చాలా మందికి అయింది. అట్లా గట్టిగా బోర్ కొడుతుందా? బోర్ కొడుతుందా? కొట్టినా చేసేది ఏం లేదు. ఏం చేస్తారు? ఇది కూడా బోర్ కొడితే ఎట్లా? ఊకే జోకులు వేయాలంటే కుదరదు కదా. ఇది మీరు ఇంటికి పోయినాక మీకే డౌట్లు వస్తాయి. దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉందా, సర్టిఫికేట్ స్పెల్లింగ్ రానప్పుడు అంటున్నారు, మీ కంపెనీకి సర్టిఫికేట్ ఉందా? అట్లాంటి వాళ్ళ కోసం మీకు చెప్తున్నా, అందరికి అవసరం లేదు కానీ మీరు బయటకు పోయి డౌట్ పడకుండా. ఇట్ ఈస్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. లాక్డౌన్ వచ్చినప్పుడు నా ఒక్కరి జీతం ఎఫెక్ట్ అయిందా, చాలా మంది ఎఫెక్ట్ అయిందా? అందరు చెప్పాలి. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళందరికన్నా ఎక్కువ మంది ఇటువంటి
ఎటువైపు రావడం మొదలు పెట్టారు, డైరెక్ట్ సెల్లింగ్ వైపు. నా లెక్కనే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి లాక్డౌన్ లో ఈ ఇండస్ట్రీకి గిరాకీ పెరిగింది. తెలంగాణ భాషలో చెప్పుకోవాలంటే ఎక్కువ మంది ఇటువైపు వస్తున్నప్పుడు మోసాలు పెరుగుతాయా తగ్గుతాయా? పెరుగుతాయి. కాబట్టి ఇంకా కొంచెం స్ట్రిక్ట్ గా మానిటర్ చేయాలనే ఉద్దేశంతో ఒక గెజెట్ రిలీజ్ చేశారు. ఇందాక పెట్టింది మళ్ళీ పెట్టండి. 2021 డిసెంబర్ 28 రోజున లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా భారత్ కా రాజపత్ర ద గెజెట్ ఆఫ్ ఇండియా పైకి పోని, మనకి హిందీ బాగా వస్తుంది కాబట్టి హిందీ చేసే పాప పైకి ఇంకా 14 పేజీలు ఉంటుంది సార్ టోటల్ గా. హిందీలో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. రైట్, మనకు కొంచెం హిందీలో వీక్ కాబట్టి మీకు ఇంగ్లీష్ చదివి చూపిస్తున్నా. మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, నోటిఫికేషన్, న్యూ ఢిల్లీ, 28 డిసెంబర్ 2021. అంటే లాక్డౌన్ ఎత్తేసిన ఇమీడియట్ గా ఈ బిజినెస్ లో చాలా మంది వస్తారు కాబట్టి మోసాలు జరగకుండా ఉండాలంటే దీనికి ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలని చెప్పి 14 పేజీల గెజెట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. ఇదే కాకుండా మళ్ళీ రీసెంట్ గా 2023లో ఇందులో ఉన్నటువంటి ఒక చిన్న లైన్ వల్ల జనాలకు మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది, దీని వల్ల కూడా మోసాలు జరిగే ఛాన్స్ ఉందని తెలిపి 2023 జూన్ 21 తారీఖు మళ్ళీ ఫైనల్ గెజెట్ కూడా ఇంకోటి ఇవ్వడం జరిగింది. పోయింది మళ్ళీ సేమ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ దాని ద్వారా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే సార్ 2016లో, 2021లో, 2023లో 3 సార్లు గవర్నమెంట్ ఈ బిజినెస్ గురించి రూల్స్ పాస్ చేసింది, దీని మీద ఫోకస్ చేసింది. అంటే ఇది మంచిదన్నట్ట మందిని ముంచేదన్నట్ట అందరూ చెప్పాలి గట్టిగా. ఇండస్ట్రీ మంచిదేనా? నేను వెస్టేజ్ గురించి మాట్లాడలేదు, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాం. ముందు బిజినెస్ గురించి, ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం. ఇండస్ట్రీ మంచిదేనా? మంచిది కాబట్టే రూల్స్ పెట్టారు. తోక జాడిస్తే ఈ సిద్ధపడ్డని చెప్తానికే రూల్స్ పెట్టారు. రోడ్డు మీదకి వెళ్ళొద్దని చెప్పలా, రోడ్డు మీదకి వెళ్ళండి, ఎడం పక్కనే వెహికల్స్ వెళ్ళాలి, రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, ఎల్లో పడితే రెడీ కావాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, ఇది రూల్. డైరెక్ట్ సెల్లింగ్ కూడా గవర్నమెంట్ చేయొద్దని చెప్పలా. చేయొద్దంటే రెండు, ఒక అడగితే ఒక నిలుగుతే ఇంకోటి పెడితే సరిపోతుంది, ఇట్ ఈస్ సస్పెండెడ్ అని చెప్పేసి. MLM లో ఉన్నటువంటి స్కీమ్లు అన్నింటినీ బ్యాన్ చేసింది గవర్నమెంట్ 2013లో. అవి ఎట్లుంటే ఆ స్కీమ్లు అనేది కూడా నేను చెప్తా, కానీ ముందు ఒరిజినల్ ఏంటో తెలియాలి మనకి. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పండి, గవర్నమెంట్ ఈ ఇండస్ట్రీ గురించి ఎఫర్ట్ పెట్టినట్ట లేదా? అంటే కొంచెం టైం పెట్టి పని చేసినట్ట లేదా? మాట్లాడాలి గట్టిగా. పని చేసింది అంటే ఇండస్ట్రీ ద్వారా సమాజానికి జరిగేది మంచి అయి ఉంటుందా చెడు అయి ఉంటుందా? అంటే పనికి వచ్చేది అంతేనా? ఇప్పుడు మనకి ఏం తెలవాలంటే ఆ పని ఏంటిది, ఏం పని జరుగుతుంది దీనివల్ల, మనందరికి డబ్బులు రావటమేనా? డాక్టర్ ఆపరేషన్ చేసి 4 లక్షల రూపాయలు డబ్బు తీసుకుంటే ఆపరేషన్కి దండం పెడతారా? ఫీజు వచ్చింది కాబట్టి దండం పెడతారా? డాక్టర్ ఎంత గ్రేట్ రా, 2 గంటల 4 లక్షలు సంపాదించిన అంటాడు ఎవడన్నా? 2 గంటలు కష్టపడి చనిపోయే పేషెంట్ బతికించింది కాబట్టి దేవుడు అంటారు డాక్టర్ని. ఎస్ ఆర్ నో? పోలీసు వాళ్ళు కానీ, టీచర్ కానీ, లాయర్ కానీ, ఏ ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తికైనా దండం పెట్టేది వాళ్ళు సంపాదించే సంపాదన కాదు, వాళ్ళు చేసిన సేవకి. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా సేమ్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మెయిన్ కారణం మనీ ఒకటే కాదు, దానికంటే ముందు ఈ బిజినెస్ ద్వారా సమాజానికి మీన్స్ జనాలకు జరిగేటటువంటి ఒక మంచి ఉపకారం ఉంది. ఆ ఉపకారం ఎంత గట్టిగా చేస్తే అంత డబ్బు సంపాదించుకోవచ్చు. సో డబ్బు సంపాదించడం అనేది చేసిన పనికి ప్రతిఫలం కోసం గైడ్ లైన్స్ ఇవ్వలే. ఆ మాట నేను మీకు క్లియర్గా చెప్తున్నా, అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. మనందరికీ డబ్బులు వస్తాయి కాబట్టి మాత్రమే దీన్ని చట్టం చేయలేదు, మీన్స్ ఆ గైడ్ లైన్స్ ఇవ్వలేదు. ఆ పని మనం చేసేటువంటి వర్క్ ఏదైతే ఉందో దానివల్ల సమాజానికి గొప్ప ఉపకారం జరుగుతుంది కాబట్టి దానికోసం గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పని ఏంటిది? రెడీయా? మళ్ళొకసారి 1 2 అందరు కొట్లే అట్లుదక్క. ఎట్లక్క? అట్లయితే ఇంటికాడ అంట్రీ, వంటలక్కని చూసినప్పుడు ఆ అంట్రీ. మళ్ళొకసారి 1 2 1 2 1 2 అన్న. ఆయన లేపేమయ్య కానీ, లేకపోతే పాటన్న వాడవాను, ఆయన వాడకపోతే నేనన్నా వాడతా, ఇంకా చేసే పాడుకుంటాను. ఇప్పుడు సింపుల్ గా జస్ట్ ఒక 10 minutes లో డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మన భాషలో అర్థం చేసుకుందాం. ఈ డేట్లన్నీ మీకు ఎందుకు చెప్పినా అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఇంటికి పోయిన తర్వాత అవన్నీ ఫేక్ అని చాలా మంది అంటారు. అన్నప్పుడు మీరు ఇవన్నీ చెప్పొచ్చు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నది. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే సెప్టెంబర్ 13 తారీఖు 2024 అంటే జస్ట్ ఒక 6 months బ్యాక్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక IAS ఆఫీసరు, ఒక IPS ఆఫీసరు ఇద్దరు కలిసి FIDSI ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్ FIDSI తరఫున ఒక మీటింగ్ జరిగింది తాజ్ డెక్కన్ హోటల్లో. హైదరాబాద్ లో డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్, తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ సదస్సు. మీరు గూగుల్లో టైప్ చేయండి, ఇవన్నీ దొరుకుతాయి.
ఒక ఐఏఎస్ ఆఫీసర్ జేఎస్ రంజన్, ఐపీఎస్ ఆఫీసర్ పిసి చౌహాన్, వాళ్ళిద్దరి మీటింగ్ అటెండ్ అయ్యి ఏం చెప్పారంటే ఇండస్ట్రీ చాలా బాగుంది, దీనికి భవిష్యత్తు ఉంది, కానీ ఫేక్ కంపెనీలో జాయిన్ అవ్వకండి, జాగ్రత్త. పైసల కోసం, ఈజీ మనీ కోసం ఈ బిజినెస్ లోకి రావద్దు. ఈ బిజినెస్ లో ఉన్న మీరు కూడా జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ చేయడానికి ఎక్కువ ఆరాటపడద్దు. మీరు జాయిన్ అవ్వండి, డబ్బులు వస్తాయి, కార్లు వస్తాయి అని చెప్పకండి. ముందు బిజినెస్ మోడల్ ఏందో ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు వాళ్ళు. కరెక్టేనా అది? ఆయన చెప్పడం కరెక్టేనా? ఇప్పుడు మనం కూడా అదే చేస్తాం, రైట్? అండ్ ఇది తెలంగాణ గవర్నమెంట్ నుంచి జరిగినటువంటి ఒక మీటింగ్. 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇస్తే 2018లో తెలంగాణ గవర్నమెంట్ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అది మనం చాలా గర్వపడాల్సిన విషయం. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్ గా ఫిబ్రవరి 9వ తారీఖు, అంటే జస్ట్ 1.5 మంత్ బ్యాక్ అనుకుంటా నాకు తెలుసు, 1.5 మంత్ కూడా కాలేదు, 1.5 మంత్స్ అటు ఇటుగా, ఫిబ్రవరి 19వ తారీఖు కేరళ సీఎం ఎవరు? పినరయ్ విజయన్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫ్యూచర్ ని గమనించి డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ అది ఏర్పాటు చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీ అంటే మన భాషలో మాట్లాడుకోవాలంటే ఈ బిజినెస్ లో జరిగేటటువంటి మోసాలని పసిగట్టి దాన్ని అరికట్టడం కోసం, ఆ మోసాలను ఎరాడికేట్ చేయడం కోసం మానిటర్ చేసేటటువంటి ఒక సిస్టమ్ తయారు చేశారు. అంటే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసినట్ట, డిస్కరేజ్ చేసినట్ట? ఇన్ని విషయాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే బిజినెస్ లో తేడా లేదు, ఇది స్కీమ్ కాదు, ఈజీ మనీ కోసం వచ్చే డబ్బు కాదు, ఇందులో మోసం చేయడానికి అవకాశమే లేదు. అండ్ ఫైనల్ గా ఇంకొక ప్రూఫ్ చెప్తాను మీకు. రీసెంట్ గా సిబిఎస్ఈ సిలబస్ లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఒక క్వశ్చన్ వచ్చింది వాళ్ళకి, వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, ఎక్స్ప్లెయిన్ లేటెస్ట్ మెథడ్. డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్వశ్చన్ అడిగారంటే డైరెక్ట్ సెల్లింగ్ గురించి పాఠంలో ఉంటే అడుగుతారా, బయటికి వెళ్ళి అడుగుతారా? సిలబస్ లో ఉంటేనే కదా అడిగేది. అంటే సిలబస్ పెట్టిరంటే నేర్పిస్తున్నట్టే కదా పిల్లలకి. పిల్లలకి దేని గురించి నేర్పిస్తారు? పొద్దున పెద్దగా అందరి ముందు నేర్పిస్తారా? బాగుపడతారుగా. అంటే ఇండస్ట్రీలో బాగుపడే ఆ ఛాన్స్ ఉందనే కదా ఈ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. ఏ సార్ ఇవన్నీ ప్రూఫ్లు చెప్పినాక కూడా నువ్వు ఇంటికి పోయి మా ఇంకటికాడ వద్దంటుంది సార్ అన్నావు అనుకో, నేనేం చేయను, నేనేం చేయాలి ఇన్ని చెప్పినాక? సో ఇండస్ట్రీ ఈజ్ క్లియర్, ఇండస్ట్రీ జెన్యూన్ గా ఉంది. కాకపోతే రియల్ ఎస్టేట్ మంచిదే, అందులో మోసాలు చేసే కంపెనీలు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ మంచిదే, అందులో మోసాలు చేస్తూ ఉన్నారు. ఫార్మా ఇండస్ట్రీ మంచిదే, అందులో కొన్ని డ్రగ్స్ వ్యాపారం చేస్తూ ఉన్నారు. అన్ని వ్యవస్థలలో మంచి చెడు ఉన్నట్టుగానే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చెడు ఉంది, మంచి కూడా ఉంది. కాకపోతే చెడు కొంచెం ఎక్కువ పర్సంటేజ్ లో ఉండటం వల్ల ఆ పర్సంటేజ్ కూడా కంపెనీలో తప్పు కాదు సార్. జనాలు ఏం చేస్తారంటే పైసలు చూసి జాయిన్ అవుతారు. నీకు ఎంత వస్తుంది? నాకు 1,00,000 వచ్చింది, నన్ను కూడా వేసుకొని కింద. ఇట్లా వేసుకుంటే పైసలు వచ్చేదైతే ఇమాన్స్ కూడా జాయిన్ అవుతాడు మన టీంలో. ఇమాన్స్ ఎవరు? మరి సపోర్ట్ చేస్తలేరు. ఏముంది, ఆయన కూడా వస్తాయి కదా సెకండ్ ఇన్కమ్ టకటక. ఇది అట్లా వచ్చేది కాదు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో గ్రామ పంచాయతీలో నా ఫ్రెండ్ ఉంటాడు, ఆయన పేరు శంకరి. ఏం పేరు? గట్టిగా శంకరి. నీ పేరు కాదు శంకరన్న, మా శంకర్ గారు వేరే. నేను పోయి నా కర్మ కాదు, నా దరిద్రం మెత్తిలో కూర్చొని ప్లాన్ చెప్పిన. ప్లాన్ మొత్తం చెప్పిన కాడ ఏమన్నాడంటే, ఏముందిరా ఇలా ఆడ గ్రామ పంచాయతీ ఉంటాడు, మొత్తం ఊరు మొత్తం ఆయన చేతిలో ఉంటుంది. సర్పంచ్ ఏడు సంతకం పెట్టాలని కూడా ఆడే 3-4 సర్పంచ్ల కింద చేసి కారోబారి ఏమంటారు చూసినా, ఆడ కారోబారిలో ఆడ నడిపించాడు. ఆ స్థాయిలో ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. వాడికి పోయి ప్లాన్ చెప్తే మొత్తం విన్నాక, అరే సైజులో ఏముందిరా ఇలా, మనం జాయిన్ చేయాలా, జనాలు జాయిన్ చేయాలి, అంతే కదా అన్నాడు. నేను ప్రజెన్స్ ఆఫ్ మైండ్ లేదు, నాకు ఎక్కడో ఆలోచించుకుంటా పుసుక్కు నాకు అంతే రా అన్నా. కథం తెల్లారినాక చూస్తే ఆయన కింద 60 మందిని వేసిండాడు. ఒరే ఇంతమంది ఎట్లా జాయిన్ అయ్యారా అంటే, అట్లుంటుంది మనతోటి అన్నాడు. నేను 6 నెలలు ఎంత పడ్డా, నాకు 5గురు కూడా రాలేరా, నీకు ఇంతమంది ఎట్లా వచ్చిరా అంటే, ఊళ్ళో ఆధార్ కార్డు మొత్తం నా దగ్గరే ఉంది, ఫోన్ కింద జాయిన్ చేసుకుంటూ వచ్చిన. సరే జాయిన్ చేసుడు కరెక్టే కానీ ఆధార్ కార్డుతో ఒకదానితో కాదు కదా, ఓటీపీ కూడా చెప్పాలి కదా అంటే ఫోన్ చేసిన, నువ్వు ఓటీపీ చెప్తేనే పింఛన్ వస్తుందని చెప్పిన, చేసింది. సరే ఇదంతా అయిపోయింది, రాడు ప్రొడక్ట్ కొనాలి కదా అంటే చూడరా ఎట్ట కొనిపిస్తున్నావు, ఆ వచ్చిన పింఛన్ పైసలతో కొనిస్తా. నేను చెప్పిన బోషిడీకే బిజినెస్ బంద్ చేయి, నీ అసలు ఆఫ్నాలకి అవలగాల వల్ల ఈ సంఘటన నా దోస్తు కాడాడు, అయినా కూడా బంద్ చేయమని చెప్పిన. 60 మంది జాయిన్ అయితే నీకు హ్యాపీగా అనిపిస్తారు కదా జనరల్ గా, ఉండదు లేదా? నాకు 1% కూడా హ్యాపీనెస్ లేదు. ఎందుకు నాకు భయం అవుతుంది. ఎందుకు తెలుసా? 60 మందిలో ఏ ఒక్కరు కూడా ఈ బిజినెస్ తోక తెలియదు, ముద్దెలదు, కానీ జాయిన్ అయ్యి రాదు. పుసుక్కుని ఎవరైనా వచ్చి ప్లాన్ చెప్పి జాయిన్ చేయాలని చూస్తే యాప్ అంతది. యూ హ్యావ్ ఆల్రెడీ జాయిన్ బోషిడీకే. నేను జాయిన్ కాలేదా మొగడా అని ఆడంటాడు. ఏది రాను అయినవని ఇల్లు. ఇప్పుడు ఖరాబ్ అయింది ఎవడు? చెప్పినోడా చెప్పించుకున్నాడా? ఇట్లా జరుగుతుంది బయట. అసలు బిజినెస్ చాలా మంది ఇప్పుడు మీలో కూడా ఉండొచ్చు. సార్ నేను వెస్ట్ నాకు ఎప్పుడో తెలుసు. ఎన్ని రకాల ఆదాయాలు ఉంటాయి సార్ అంటే, ఏమో అదేమో కనుక మరి ఏం తెలుసు? వెస్టేజ్ ఒకటే తెలుసు, అది కూడా వెస్టేజ్ అనట్లేదు, వేస్టేజ్. శ్రీశైలం తెలుసా అంటే ఎందుకు తెలియదు? శివుడు ఉంటాడా? ఏడుంటాడు?
అటుమో కాదా? పోలే ఉంటుందని తెలుసు అంతే. వెస్టేజ్ కూడా అట్లా తెలుసు చాలా మంది. ఇప్పుడు నేను మాట్లాడబోయేటటువంటి ఈ విషయం ఒకసారి అర్థం చేసుకోండి. సార్ మీరు చెప్పింది వాస్తవమే, ఇంతకుముందు నాకు ఈ విషయం తెలియదు అనుకుంటే మాత్రం బిజినెస్ గురించి ఇంటికి పోయి ఒక 1 అవర్ స్పెండ్ చేయండి, మై రిక్వెస్ట్. లేదు సార్ నువ్వు కొత్తగా ఏం చెప్పలేదు, అది చెప్పింది నువ్వు చెప్పినా నీకు అనిపించింది అనుకో, ఈ గడప దాటి లోపల బిజినెస్ గురించి మర్చిపోండి. ఆర్ యు రెడీ? గట్టిగా ఇంకొకసారి ఫైనల్ గా, మీ ఇంట్లో సబ్బు ఉందా? గట్టిగా ఇంకొకసారి. ఓన్లీ తానం చేసిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఏం కాదు, ఇంటికి పోయినాక చేతులు చేయని వాళ్ళు కూడా మాట్లాడరు, ఏం కాదు. సబ్బు ఉందా? సౌండ్ పెరిగింది చూడు. శరం ఎక్కువ మన వాళ్ళకు. ఏదైనా శరం వచ్చే మాట అంటే వస్తుంది. మీ అమ్మ అంటే మీకు ఇష్టం ఉంటే నాకు లైక్ కొట్టు, అట్లా అట్లా కాదు. రోగం అది, లైకులు వస్తలే వారికి. బ్లాక్ మెయిల్ చేసి లైకులు తెప్పించుకుంటారు. మా అమ్మ ఇష్టం ఉంటే ఆడికి లైక్ కొట్టుడు ఎందుకు? సరే జోక్స్ అపాడు వినండి. జస్ట్ 15 మినిట్స్ ఇటువైపు ఒకసారి చూడండి. సోప్ ఉందా? సర్ఫ్, పేస్ట్, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, బట్టలు ఉతికేది, అంట్లు తోమేది, టీ పౌడరు, కాఫీ పౌడరు, ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లన్నీ మీ ఇంట్లో నా ఇంట్లో చనిపోయిందాకా ఉంటాయి. ఖచ్చితంగా వాడాల్సినేనా? కొద్ది రోజులు వాడి మానేయాల్సినయా? ఒకసారి వాడాల్సినవి అంటే గ్యారెంటీగా వాడాల్సినవి. కాబట్టి ఇప్పుడు చెప్పిన 20 రకాల ప్రొడక్ట్లలో మన కుటుంబం ఆరోగ్యం కూడా ముడిపడి ఉంది అంటున్నా. ఒప్పుకుంటారా? సార్ గట్టిగా చెప్పాలి. నేను ఎందుకు మిమ్మల్ని అందరూ మాట్లాడమంటున్నా అంటే మీరు అందరూ నేను మాట్లాడేది కరెక్టే అని ఒప్పుకుంటే నెక్స్ట్ మాట మాట్లాడు. ఎక్కడ మీరు ఆపమన్నా కూడా నేను ఆపేస్తాను. ఎందుకంటే ఇది డౌట్ తోటే ఏ గవర్నమెంట్ నీకెందుగా జాయిగా వీళ్ళందరూ రాలే నువ్వు కూడా రా అని చెప్పే బిజినెస్ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ షుడ్ బి నో దిస్ ఇండస్ట్రీ యాజ్ ట్రాన్స్పరెంట్లీ, క్లియర్ గా క్లారిటీగా బిజినెస్ గురించి అర్థం చేసుకున్నాకనే బిజినెస్ చేయాలో డిసైడ్ అవ్వండి. రైట్? సో ఇంట్లో ఉన్న 20 రకాల ప్రొడక్ట్ మన కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే అంటున్నా. ఒప్పుకుంటారా? 20 రకాల ప్రొడక్ట్ నీ కుటుంబం ఆరోగ్యాన్ని డిసైడ్ చేసేది కాబట్టి ఇంపార్టెంట్ కదా. ఈ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ ను షాప్ కి వెళ్ళి సెలెక్ట్ చేసుకొని తెచ్చుకోవాలన్నా, ఏది ఆపరేట్ తక్కువలో వస్తే అది వాడుకోవచ్చా? ఇంకొకసారి సెలెక్ట్ చేయాలి. ఒంట్లోకి పోయేటివి, ఒంటికి వాడేటివి సెలెక్ట్ చేయాలన్నా, ఇంట్లో వాడేటివి అన్ని సెలెక్ట్ చేయాలన్నా? కొంచెం క్లారిటీ ఇస్తుంది దీని మీద. ఒక వంట నూనె, మీ ఇంట్లో వాడే వంట నూనె నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది, అవునా కాదా? అందరు మాట్లాడు సార్ మయ్య గారు. అదే వంట నూనె నీ నెత్తి మీద ఎంటికలు ఉండాలా ఊసిపోవాలా డిసైడ్ చేస్తుంది, ఎస్ ఆర్ నో?